కోట్లు అని చెప్పి 350 కోట్లు కూడా ఇయ్యని పరిస్థితి లాస్ట్. ఆయనకి ఎన్ని అవమానాలు జరిగినాయి, కనీసం ఆయన ఆఫీసులో చైరు కుర్చీలు కూడా లేని పరిస్థితి అనేది మనం గతంలో చూసినాం. నేను అనేది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం ఏంటంటే 10 ఏళ్లలో మోనోపలి లాగా ఒక నియంతలాగా వ్యవహరించి ప్రజలు గాని లేకపోతే మేధావుల ఆలోచనలు గాని ప్రతిపక్షాల ఆలోచన గానీ ఇక్కడ తీసుకు ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గాని అసెంబ్లీలో చెప్పారు, మీరు ఏమున్నాయని కూడా ప్రజల కోసం, మనం అభివృద్ధి కోసం ఉన్నాం. రాజకీయాలు అనేది ఎన్నికల కోసం, కానీ మిగతాదంతా కూడా మనం ప్రజల కోసం అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరు వినడానికి ఏదైనా సిద్ధంగా ఉందంటే అసెంబ్లీలో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సార్లు మీ యొక్క ఆలోచనలు, మీ సూచనలు తెలంగాణ అభివృద్ధికి పునాదులు కావాలి, మీరు ఏ ఆలోచనలు ప్రజల పక్షానైనా వినడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఏ ఆలోచన చేసినా ఇవాళ బనకచర్ల అంశం ఒక ఎగ్జాంపుల్ వస్తే, బనకచర్ల అంశం పైన చాలా హెల్దీగా ఇవాళ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ ను పెడితే ఎంపీలందరినీ కూడా పిలిచింది. ఇవాళ గతాన్ని వదిలేస్తే ఇప్పుడు బనకచర్లను ఎట్లా మనం ఎదుర్కోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి జలాశయాలను ఎట్లా కాపాడుకోవాలి, మనకు రావాల్సిన వాటాను ఎట్లా కాపాడుకోవాలి అనే ఆలోచన ఒక ప్రభుత్వం వైపు చేస్తా ఉంది. దీన్ని మనం రాజకీయ కోణం కాకుండా తెలంగాణ వనరులు ఎట్లా రక్షించుకుందాం అనే ఆలోచనలో మీరు మాట్లాడాలి. ఎంతసేపటికి ఇవాళ పావని గారు ఆ స్థాయికి మించి ఇవాళ టీఎంసీలో తెలియదు, కేటీఆర్ మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడితే ఇప్పుడు మీ స్థాయి బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఒక మెంబరో లేకపోతే మీరు గతంలో ఏదో కూడా తెలియదు. జస్ట్ మీరు ఒక సోషల్ మీడియా అడ్వైజర్ గానే అందరూ చూస్తా ఉన్నారు. మీరు ఏది మాట ఒక మహిళగా అందరూ గౌరవిస్తారండి. మహిళగా ఏది పడితే అది మాట్లాడితే నోరు ఉందని కానీ ఓ అవతలోని ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే అందరు కూడా చూస్తూ ఊరుకోరు కదండి. నేను అంటే నీళ్ళ విషయం పవన్ గారు దయచేసి దయాకర్ గారు పొజిషన్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి? బనకచర్ల పైన అఖిలపక్ష సమావేశం పెడితే తోక ముడిచిపోయారండి బీఆర్ఎస్ ఏ స్థాయి ఉండాలి, ఏ స్థాయి ఉండాలి? పవన్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అవునండి, తెలంగాణలో పవన్ గారు నేను మాట్లాడతలేమో సబ్జెక్ట్ లేదంటారు. నాకు అది 1 TMC అంటే 2831 కోట్ల లీటర్ల వాటర్ అని తెలియదు. ఇప్పుడు గూగుల్ పవన్ గారు పర్సనల్ ఇష్యూ వద్దు. దయాకర్ గారు కాళేశ్వరం పైన ఒకవైపు విచారణ జరుగుతా ఉంది. ఇవాళ కాళేశ్వరం అనేది నేను చెప్పింది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పవన్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. పవన్ గారు నేను మీతో మాట్లాడతాను. పవన్ గారు మీతో మాట్లాడతాను. దయాకర్ గారు పవన్ గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మీతోనే మాట్లాడతాను. మీకు అవకాశం ఇస్తాను. పవన్ గారు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం దయచేసి తర్వాత మీకే అవకాశం ఇస్తారు. పవన్ గారు దయచేసి తర్వాత మీకే అవకాశం ఇస్తారు. పవన్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు. పవన్ గారు నేను వెళ్ళిపోతాను. ఒక్కటే నిమిషం నేను మీతో మాట్లాడతాను. పర్సనల్ ఇష్యూ వద్దు పవన్ గారు ఒక్క నిమిషం యాంకర్ గారు ప్లీజ్ చెప్పండి. నా స్థాయి ఏందో తెలిసే జీ తెలుగు వాళ్ళు నన్ను ఇప్పుడు చర్చకు ఈ చర్చలకు ముఖం లేక నిన్ను పంపించారమ్మా. ఈ చర్చలకు ఎవరు ముఖం లేక మీ కాంగ్రెస్ నాయకులకు తెలుసు నా స్థాయి ఏందో. మీరు హోటళ్లల్లో సోషల్ మీడియా మీటింగ్లు పెట్టి 1000-2000 మందిని తీసుకొని వచ్చి పర్సనల్ ఇష్యూ పవన్ గారు నెక్స్ట్ మీతో మాట్లాడతారు. పవన్ గారు ఒక్క నిమిషం ఓకే పవన్ గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దయాకర్ గారు దయచేసి పర్సనల్ ఇష్యూ వద్దు. దయాకర్ గారు పర్సనల్ ఇష్యూ వద్దు. దయాకర్ గారు పవన్ గారు దయచేసి పర్సనల్ ఇష్యూ వద్దు. ఒక్క నిమిషం పవన్ గారు నేను మీతో మాట్లాడతాను. దయాకర్ గారు ఓకే పవన్ గారు ఒక్క నిమిషం పవన్ గారు నేను మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం పవన్ గారు
ఓకే పావని గారు నేను మీకు అవకాశం ఇస్తాను. పావని గారు ప్లీజ్ దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మీరే ఓకే తెలంగాణ ప్రజలు మీకు గోతి తీశారు. రైట్ ఓకే సబ్జెక్ట్ లోకి రండి. పావని గారు ఒక్క నిమిషం, దయాకర్ ప్లీజ్ సబ్జెక్ట్ లోకి రండి. ఒక్క నిమిషం పావని గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. పావని గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. దయాకర్ గారు అంటే ప్రతి ఒక్క నిమిషం నేను ఒకసారి దయాకర్ గారిని మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం దయాకర్ గారు అంటే మనకు తాత్కాలిక ఒప్పందంలో భాగంగా అంటే మనకు పోయిన ఏడాది ఖచ్చితంగా 34% వాటా వాడుకునే అవసరం ఉంటే 28% మాత్రమే వాడుకున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అంటే ప్రతిదీ కూడా ఏపీకి దారదత్తం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా తెలంగాణ వనరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. నేను అనేది విషయం మీరు మాట్లాడొద్దండి మధ్యలో. నేను మీతో మాట్లాడతాను పావని గారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతున్నప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఇవాళ 2017లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి 2017లో 19లో ఇద్దరు అంతర్గతంగా మీటింగులు పెట్టుకొని అప్పుడు చంద్రబాబు వ్యతిరేకిగా ఇదే కేసీఆర్ జగన్ తో టైప్ అయి ఇద్దరి మధ్య అంతర్గత స్నేహం కూడి ఇవాళ ఇద్దరి మధ్యలో అంతర్గత ఒప్పందం అయి తెలంగాణ వనరుల్ని దాదాపు 724 సంబంధించి మనకు గోదావరి కృష్ణ వాటాలు తీసుకపోతుంటే కూడా ఇవాళ 590కి మాత్రమే ఇవాళ గోదావరి వాటకు మనకు తెలంగాణ ప్రజలకు దక్కింది. అంటే దాదాపు 250 టీఎంసీల నీళ్లను తీసుకపోతే కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలేదు. తెలంగాణ నది జలాలను ఆంధ్రాకు తీసుకపోతుంటే కూడా నోరు మెదపలేదు. ఇదే ఉన్నటువంటి గోదావరి వరద జలాలను మీరు తీసుకొని ఆ రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ఇదే ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి రోజమ్మ ఇంటికి పోయి చేపల కూర తిని హాయిగా అక్కడ ఉన్నటువంటి భోజనం తిని కిదాపిచ్చి వచ్చినటువంటి పరిస్థితి ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా చూసారు. 10 ఏళ్లు పాలించినప్పుడు తెలంగాణ వనరులను గాని సంపదను గాని ఎవరికి దోచిపెట్టారు, ఎవరికి చెందిందనే విషయాన్ని కూడా మీ అందరికి తెలుసు. ఇవాళ బనకచర్ల అంశం పైన మొదటి నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ ను వ్యతిరేకించింది కేంద్ర మంత్రివర్యులు కలిసి. కానీ మీరు వరద నీటిని కూడా సరిగా వాడుకోవట్లేదు. శ్రీశైలం అనవసరంగా వరద నీరు ఇప్పుడు వెళ్ళిపోయే అవకాశం ఉంది. పులిచింతలకు వరద నీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాన్ని ఇప్పటికీ సరిగ్గా 38 రోజులు అవుతుంది వరద నీరు వచ్చి, దాన్ని సరిగా వాడుకోవట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా. ఇప్పుడు మనమేనది వరద నీరు లేదు, ఒకటే గోదావరి జలాలే ఉంటాయి తప్ప దాంట్లో ఇంకా రకరకాలుగా ఏముండదు. అది ఏది జరిగినా తెలంగాణ ప్రజలకు దక్కాలనేది మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము పోరాడుతున్నాం. వీళ్ళు ఆనాడు అడుగులకు ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులు వచ్చి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా ఒకటేసారి వాళ్ళని దోషిగా నిలబెట్టేసరికే ఇవాళ వాళ్ళు దొంగతనం చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఎక్కడ మనం దోషిగా మిలుగుతాం అనే ఉద్దేశంతోనే అలర్ట్ అయిన పరిస్థితి. చర్చకు సిద్ధం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సచివాలయంలో పవర్ ప్రజెంటేషన్ పెడితే బనకచర్ల పైన అఖిలపక్షం పెడితే తోక ముడిచి ఇదే ఎంపీ గారు లేచిపోయినటువంటి పరిస్థితి. రండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ పోయి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు కేంద్ర మంత్రి 18లో ఎందుకు కలవలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడుండి ఎందుకు మీరు మేకపోతు గాంభీర్యం లాగా మాట్లాడుతూ ఉన్నారు? హరీష్ రావు, రండి చర్చకు సిద్ధం. ఇవాళ ఏది ఏమైనా అండి తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులుగా మీరు అసెంబ్లీకి రండి, బీజేపీ నాయకులు పిలవండి, బీఆర్ఎస్ నాయకులు పిలవండి. ప్రభుత్వ వైఫల్యాలను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ నిండు అసెంబ్లీలో మాట్లాడుకుందాం. మీ వైఫల్యాలను 10 ఏళ్లలో మీరు తెలంగాణకి ఏం చేశారు, మేమేం చేసినాం అనేది సిద్ధం అనేది. ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ తెలంగాణ ప్రజల్లో దాదాపు 8,06,298 కోట్ల అప్పు చేసి అంటే ప్రతి సగటున ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డకు 2,30,346 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టారు. కాళేశ్వరం అది కూలేశ్వరం ఇవాళ కట్టి తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టారు. కేంద్ర కేబినెట్ అనుమతి లేకుండా కేసీఆర్ ఇంజనీర్ పాత్ర పోషించాడు. మనం చెప్పింది కాదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక లోపత ఉంది, నాణ్యత లోపత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైన ప్రదేశం లేని చోట కాళేశ్వరం కట్టారనేది తెలంగాణ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. కాళేశ్వరంలో యూజే లేదంటారా? కాళేశ్వరం యూజ్ లేదనేది నేషనల్ సేఫ్టీ అధికారులు చెప్పారు. దాన్ని సరిగా దాన్ని వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ నాయకులు, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోయాలి, దాన్ని వాడుకోవాలని వీళ్ళు చెప్తారు. మరి డ్యామ్ సేఫ్టీ అధికారులు మాత్రం అది అక్కడ సరైంది కాదు, దాన్ని వదిలేయడమే మంచిది, వీళ్ళేమో నీళ్లు నింపాలని చెప్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల మేధావుల ఆలోచనలు, ఇంజనీరింగ్ ఆలోచనలు తీసుకోకుండా సొంత ఎజెండాతోని సొంత పైసల కక్కుర్తిపడి
ప్రాజెక్టులు కట్టి తెలంగాణ మట్టిని కొట్టారు. దానికి ఉదాహరణ అండి, ఇవాళ ఇంజనీర్ ఈఎన్సీ అనిల్ కుమార్ గారు నోటీసులు ఇచ్చి రేపు విచారణ జరుపుతా ఉంది. గ్రేటింగ్ ద్వారా దాని యొక్క ఏదైతే 1000 పెద్ద గోతిని కూడా పూర్తి చేసి కవర్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇవాళ ఈఎన్సీ అనిల్ గారిని కూడా పిలిచి విచారణ జరుపుతా ఉంది. చాలా నిశ్శబ్దపాతంగా నిజాయితీగా పీసీ మాజీ చీఫ్ జస్టిస్ గారు ఇక పీసీ ఘోష్ గారు ఇవాళ అత్యంత దర్యాప్తు జరుగుతా ఉంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక రాబోతా ఉంది. ఎవరు దోషులు ఎవరు కక్కుర్తిపడ్డారనే తేలిపోతా ఉంది. ఇంకొక అంశం అండి నేను అనేది, కాళేశ్వరం పైన ఇంకో ఆయన పైన వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రమ్మనండి. వీళ్ళ పైన విచారణ వస్తుంది కాబట్టే ఇవాళ సబ్జెక్టుని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ నిజంగా చర్చకు సిద్ధం ఉంటే అసెంబ్లీ దేనికి ఉందండి? నాకు అర్థం కాకూడదు. అసెంబ్లీని మీరు గౌరవించరు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, విషయాలు మాట్లాడు. మరి ప్రజలకు ఎట్లా పోతాయండి? నేను అనేది మా వైఫల్యాలు అంటున్నాం, మేమేం చేసినాం రైతులకు, మీరేం చేసినాం అనేది చర్చకు సిద్ధం అండి నేను అనేది. ఓకే, పవన్ గారు ఏం చెప్తారు? అంటే మొత్తం మీద తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచ్చి ఇప్పుడు అనవసరమైన డ్రామాలు చేస్తున్నారనేది కాంగ్రెస్ వాదన. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిండ్రు అని చెప్తున్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టిండ్రండి? హరీష్ రావు గారు మొత్తుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిండ్రు. అఖిలపక్ష సమావేశం ఎవరితోటి పెడతారండి? అఖిలపక్ష సమావేశం అంటే ఏంటిది? అందరినీ పిలుస్తారు, అందరు ఎమ్మెల్యేలను పిలుస్తారు. అందులో హరీష్ రావు గారు ఇట్లా వస్తే వీళ్ళ భాగవతం బయటపడతారు అనేసి ఎంపీలతో పెట్టుకున్నాడు.